ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పవిత్ర స్వరూపాన్ని. పవిత్రత, శాంతి, సుఖం, ఆనందం, గుణాలు, శక్తులు నా ఆత్మ యొక్క స్వభావం. నేను హోలియెస్ట్ మరియు హైయెస్ట్ ఆత్మను. నేను ఆత్మ ఈ క్షణం పవిత్రతా సాగరుడైన పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళి డేట్ 7/4/2024. అవ్యక్త బాప్దాదా మురళి. రివైజ్డ్ డేట్ 1/3/1999. 1999 మార్చ్ 1 మురళి ఇది. సో ఏప్రిల్ అంటే గుర్తొచ్చేది హోలీ పండుగ. సో ఆ టైంలో 99 అప్పుడు హోలీ పండుగ అప్పుడు వినిపించిన మురళి ఇది. సో హెడ్డింగ్ సంపూర్ణ పవిత్రులుగా అయ్యి సంస్కారాల మిలనం జరుపుకోవాలి. ఇదే సత్యమైన హోలీ. ఆ లౌకికంలో హోలీ జరుపుకోవడానికి అందరూ కలుసుకుంటారు, రంగులు పూసుకుంటారు, అవసరం లేని వస్తువుల్ని కాలుస్తారు, ఒకరికొకరు మధురతను తెలిపించుకుంటారు. ఈ విధంగా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ సంస్కారాల మిలనం, వాళ్ళు ఎలా అయితే ఆ కలర్స్ అంటించుకొని అందరూ కలుసుకోవడం అనేది అవుతుందో, ఇక్కడ సంస్కారాల మిలనం అనేది జరుపుకోవాలి. అది ఎలా పాసిబుల్లో ఈ మురళిలో చూద్దాం. సో ఈ రోజు భగవంతుడు నలువైపులా ఉన్న ఎవరిని చూస్తున్నారు? హోలియెస్ట్, అత్యంత పవిత్రమైన వారు, మరియు హైయెస్ట్, అత్యంతమైన ఉన్నతమైన పిల్లల్ని చూస్తున్నారు. సో నేను ఆత్మ పవిత్ర స్వరూపాన్ని. నేను ఆత్మ హైయెస్ట్ ఆత్మను, ఉన్నతమైన ఆత్మను అనే స్థితిలో ఉండాలి. విశ్వంలో అందరికంటే హైయెస్ట్, ఉన్నతమైన వారు, శ్రేష్టమైన పిల్లలు మీరు తప్ప ఇంకెవ్వరన్నా ఉన్నారా? భగవంతుడు మనల్ని అడుగుతున్నారు. మనకి మనం అంత ఫార్చునేట్ గా అనుభవం చేసుకుంటామా? ఐ యామ్ అ ఫార్చునేట్ సోల్ అనుభవం చేసుకుంటామా? ఉన్నతమైన భగవంతుడికి మనం పిల్లలం అంటే ఎంత ఉన్నతమైన వారం. కల్పంలో మనమంత ఉన్నతమైన వారం ఇంకెవ్వరూ లేరు. మరి నేను ఆత్మ రాజ్యాధికారి స్వరూపంగా అయ్యి ఉన్నతమైన రాజ్యం అనగా సత్యుగానికి నేనొక అధికారి ఆత్మను అనేది గుర్తుంటుందా? మరి ఎందుకు ఉన్నతమైన వారం? ఒకటేమో పరమాత్మ నన్ను అంత దివ్యమైన ఆత్మగా చేస్తారు. సత్యుగంలో నేను ఒక దివ్యమైన ఆత్మను. తర్వాత నేను ఎలా అవుతాను? పూజ్య ఆత్మగా అవుతాను. ఆ పూజకి గుర్తు ఈ రోజుకు కూడా ఎంత చక్కగా విధి పూర్వకంగా పూజ అనేది చేస్తున్నారు. ఇది డ్రామాలో ఒక అద్భుతమైన రహస్యం. ఎంత శ్రేష్టమైన రహస్యం. స్వయం పరమాత్మ నాకు చైతన్య రూపంలో వచ్చి నన్ను ఒక శ్రేష్టమైన మార్గంలో నడిపించడానికి నాకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఎంత అద్భుతమైన రహస్యం. ఈ రహస్యం నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఒక్కసారి చెక్ చేసుకోండి. రోజంతటిలో నేనింత భాగ్యవంతుణ్ణి అనేది నాకు గుర్తుంటుందా లేదా? మరి జ్ఞానం ద్వారా మనం ఈ విషయాలు తెలుస్తున్నాం. ఒకవైపు చైతన్యమైన ఆత్మలైన మీరు ఉన్నారు, మరొక వైపు జడ చిత్రాలు, అంటే మీరే జడ చిత్రాల రూపంలో పూజింపబడుతున్నారు.
ఈ అద్భుతమైన సీన్ ఇప్పుడే జరుగుతుంది కదా! అంటే ఎవరైతే డివైన్ సోల్స్‌గా అవుతారో, ఆ డివైన్ సోల్సే భక్తి మార్గంలో పూజింపబడతారు. సో, ఇక్కడ డివైన్ సోల్స్‌గా తయారవుతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ పూజ్యాత్మలుగా కూడా ప్రపంచంలో అందరూ ప్రే చేస్తున్నారు. సో, కామన్‌గా సోల్ అయితే ఇక్కడే ఉంది కదా! సో, ఇదొక అద్భుతమైన ఆట. ఇదొక అద్భుతమైన రహస్యం. మరి ఈ రహస్యం గురించి మీకే తెలుసు. మొత్తం రాజ్యం గురించి కూడా మీకే తెలుసు. ఈ కల్పమంతా నిర్విఘ్నంగా, అఖండమైన, స్థిరమైన రాజ్యం ఆత్మలదైన మీకే లభిస్తుంది. ఎక్కడ? సత్యుగంలో లభిస్తుంది. రాజులుగానైతే చాలా మంది అవుతారు. ఇక్కడ కళ్ళకు కూడా మనం చూస్తున్నాం కదా! ఇప్పుడు కూడా రాజులున్నారు. కానీ విశ్వాది రాజులుగా, విశ్వాధిపతులుగా శ్రేష్టమైన ఆత్మలైన మీరే అవుతారు. సో మీ రాజ్యం ఎంతో హైయెస్ట్ రాజ్యం. మీ రాజ్యం ఎంతో హోలియెస్ట్ రాజ్యం. పిల్లలైన మీరే అంతటి వారసత్వాన్ని పరమాత్మ దగ్గర తీసుకుంటారు. అధికారులుగా అవుతారు. సో నషాతో మనం అనాలి, నేను ఆత్మ స్వయం పరమాత్మ ప్రేమకి ఒక అధికారిని. పరమాత్మ నన్ను ఇంత అద్భుతంగా తయారు చేస్తున్నారు. వారసత్వాన్ని ఇస్తున్నారు. నన్ను ఇంత సంపన్నంగా తయారు చేస్తున్నారు. సుఖం మరియు శాంతి యొక్క ప్రాప్తులను నాకు ఇస్తున్నారు. ఇంత ప్రియమైన తండ్రికి నేను ఒక ప్రియమైన పిల్లవాడిని. అంతటి ప్రేమ, నశ, నిశ్చయం నాకు నా తండ్రి మీద ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉంటుంది? ఇప్పుడు స్వయం పరమాత్మ మన చెయ్యిని పట్టుకొని నడిపించడానికి వచ్చారంటే, అంతేకాని ఈ ఆలోచన అయితే లేదు కదా! వినాశనం, వినాశనం అంటున్నారు. అది ఎప్పుడవుతుందో, ఎలా అవుతుందో, దానికోసమైతే వెయిట్ చేయట్లేదు కదా! బాబా ఒకటే అంటున్నారు. మీరెక్కడున్నా కూడా స్మృతిలో గుర్తుపెట్టుకోండి. నేను బాబాతో ఉన్నాను. వినాశనం పక్కన పెట్టండి. నేను బాబాతో ఉన్నాను. సాకారంలో లేక ఆకారంలో నేను బాబాతోనే ఉన్నాను అనేది చెక్ చేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. పిల్లి ఏం చేస్తుంది? ఇటుకల మధ్యలో కూడా తన పిల్లల్ని సంరక్షిస్తుంది. ఆ కాలుతో ఉన్న ఇటుకల మధ్యలో కూడా. సో అలాగే ప్రపంచం కూడా ఎలా ఉన్నా కూడా దీని భగవంతుడు మనని ఏ పరిస్థితిలోనైనా కూడా మనని సంరక్షిస్తాడు. దీనికి చేయాల్సిన ఒక బేసిక్ పాయింట్ ఏంటి? నేను బాబాతో కలిసి ఉన్నాను. ఐ యామ్ కంబైన్డ్ విత్ మై ఫాదర్. నేను బాబా కంబైన్డ్ గా ఉన్నామంటే అదే సురక్షితంగా ఉండటానికి ఒక సాధనం. ఇలా అయితే లేం కదా! బాబాని పక్కన పెట్టేసి, మర్చిపోయి, కష్టం వచ్చినప్పుడే అతన్ని గుర్తు తెచ్చుకోవడం. ఇలా అయితే ఉన్నామా? భగవంతుని సదా మన సహచరుడిగా చేసుకొని, మన తోటివాడిగా చేసుకొని, వారితోనే ఉంటూ, వారి సహయోగాన్ని తీసుకుంటున్నామా? చెక్ చేసుకోవాలి. నేను 2 భుజాలున్న మనిషి చేయి పట్టుకుంటానే కానీ, 1000 భుజాలు శక్తివంతుడైన పరమాత్మని నేను ఎలా మర్చిపోతున్నాను? ఈ మిస్టేక్ ఏమన్నా నేను చేస్తున్నానా? నేను ఎవరిని? బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడిన బ్రహ్మ కుమారిని. మరి నేను ఒంటరిగా అయితే లేను కదా! సదా నాతో నా తండ్రి ఉన్నారు కదా! చెక్ చేసుకోవాలి. రోజంతటిలో నేను ఎంతో బిజీగా నా డేని గడుపుతూ ఉంటాను. అంత బిజీ స్కెడ్యూల్‌లో నేను నా తండ్రిని ఎంతసేపు గుర్తుపెట్టుకుంటున్నాను? నా తండ్రిని ఎంతగా నా తోడుగా పెట్టుకుంటున్నాను? నా తండ్రిని ఎంతగా నాలో ఇముడ్చుకునేసాను, ఇమ్మర్జ్ చేసేసుకున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ఎంతవరకు నేను అవ్యక్తమైన స్థితిలో ఉంటున్నాను? సమయం చాలా తీవ్ర వేగంతో నడుస్తుంది. మరి నేను పరమాత్మ ప్రేమను నాలో ఇమ్మర్జ్ చేసేసుకోవాలి కదా! అంతేకాని
పరమాత్మ చెయ్యిని వదిలేసే మిస్టేక్ అయితే చెయ్యట్లేదు కదా. అరే సర్వశక్తివంతుడే తన చేతిని ఇచ్చే ఆఫర్ మనకి ఇస్తే, ఈ ఆఫర్ మొత్తం కల్పంలోనే ఇంకెప్పుడు లభించదు. ఈ సంగమ యుగంలోనే లభిస్తుంది. పరమాత్మ చెయ్యిని నేనేమన్నా వదిలేస్తున్నానా? బాబా అంటున్నారు, సంగమ యుగంలో సుఖాన్ని మరియు సంబరాలను ఇమర్జ్ చేసుకోండి. అరే భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, భగవంతుడు నాకు మార్గాన్ని చూపిస్తున్నారు, నేను ఆత్మ ఎంత ఉన్నతంగా తయారవుతున్నాను. ఈ విధంగా సుఖం మరియు సంబరాలను చెక్ చేసుకోండి. బిజీగా ఉన్న కారణంగా స్మృతి ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది, మర్జ్ అయిపోతుంది. అది మనలో ఇమ్ముడ్చుకోపోవట్లేదు. బాబా స్మృతిని మీరు మర్చిపోతున్నారా? స్మృతి స్మృతి ఉంటుంది అన్నది కరెక్టే. కానీ ఎప్పుడు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటారు. అలా కాదు. భగవంతుడు మన ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి కర్మలో ఇమర్జ్ అవుతున్నారా? నేను వారికి సహయోగి ఆత్మగా ఉంటున్నానా? భగవంతుని నాలో ఇమర్జ్ చేసుకుంటే నేను ఆటోమేటిక్ గా సఫలతను తీసుకుంటాను. సో స్మృతి అనేది నాలో మర్జ్ అయ్యిందా? ఏ విధంగా నేను తయారవుతున్నాను? లాభాన్ని పొందుతున్నానా? పరమాత్మని నాలో ఇమర్జ్ చేసుకొని చెక్ చేసుకోండి. బాబా చెప్తున్నారు, ప్రేమయే భగవంతుని మన వారిగా చేస్తుంది. మధువన్ నివాసీలు లేక మధువనానికి వచ్చినప్పుడు కూడా ఏం చెప్తారు? నెక్స్ట్ ఇయర్ మేము ఇక్కడికి వస్తామో రామో, ఈ ఇయర్ అయితే వెళ్ళాలి, మౌంట్ ఆబుకి చేరుకున్నామంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్తారు. సో అక్కడ ఎవరు ఏది వాళ్ళని మౌంట్ ఆబు వరకు చేరుస్తుంది? భగవంతుడి పైన ప్రేమ. సో ఈ ప్రేమ అనే ఒక సన్నని దారాన్ని ఎప్పుడు తెంచకూడదు. భారతవాసీలు కానీ, డబుల్ ఫారినర్స్ కానీ, భగవంతుడి ప్రేమ ఎంత దృఢంగా ఉండాలంటే ఏ సిచ్యువేషన్ కూడా ప్రేమని మరిపింప చేయకూడదు. సో మరి ఈ రోజు అందరూ హోలీ జరుపుకోవడానికి వచ్చారు. బాబా అయితే హోలీని జరుపుకునే హోలీ హంసలు అని అయితే అంటారు. కాకపోతే మీరు అసలైన హోలీని జరుపుకుంటున్నారా? హోలీ అంటే ఏంటి? పవిత్రత. హోలియెస్ట్ గా, హైయెస్ట్ గా మీరు తయారవ్వాలంటే, అంత హైయెస్ట్ గా అవ్వాలంటే ఎంత హోలియెస్ట్ గా అవ్వాలి? ఎంత సంపూర్ణ నిర్వికారి ఆత్మగా అవ్వాలి? మీ స్లోగన్ ఏంటి? పవిత్ర భవ, యోగి భవ. ఇది మీ స్లోగన్ కదా. మరి సదా మనస, వాచ, కర్మణ, సంకల్పాలలో పవిత్రమైన సంకల్పాలనే నేను జనరేట్ చేస్తున్నాను. అపవిత్రత యొక్క నామరూపం లేనటి వారిగా నేను తయారవుతున్నానా? ఈ విధితో నడుచుకుంటున్నానా చెక్ చేసుకోవాలి. చాలా మంది పిల్లలు కర్మలో అయితే అపవిత్రత రానివ్వరు. కాకపోతే అక్కడక్కడ మాటలు లేక చేష్టల్లో వ్యర్థమనే అపవిత్రతని యాడ్ చేస్తున్నారు. బాబా అయితే క్లియర్ గా చెప్తున్నారు, అపవిత్రత వ్యర్థం యాడ్ అయిందంటే ఈ బ్రాహ్మణ జీవితం యోగి జీవితంగా అవ్వదు. అవే యోగంలో ఎంతో అడ్డుగీత వేస్తుంది. సో అప్పుడప్పుడు బాప్ దాదా చూస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు? నెగటివిటీ, అపవిత్రత, ఇంప్యూరిటీ ఆధారంగా తీసుకుంటున్నారు. మరి ఏమవుతుంది? ఆటోమేటిక్ గా సంతోషం అనేది మాయమైపోతుంది. ఎందుకు? ఆ ఇంప్యూరిటీ వారి సంతోషాన్ని మాయం చేసేస్తుంది, మోసం చేసేస్తుంది. సో అందుకని పిల్లలు ఎంతో యుక్తియుక్తంగా నడుచుకోవాలి. బాహ్య సాధనాలు మీ సంతోషానికి ఆధారం అవ్వలేవు. టెంపరరీ హ్యాపీనెస్ ఇస్తాయి, పర్మనెంట్ హ్యాపీనెస్ ఇవ్వవు. సో అందుకని వాటిలో పడి ఇంప్యూర్ వేలో నడవకూడదు. అహో నాకైతే ఫలం లభించేసింది, సక్సెస్ లభించేసింది అంటారు. కానీ అది ఎంతో కాలం ఉండవు. సో అందుకని బాబా ఇదే చెప్తున్నారు, మన అటెన్షన్ ఇస్తున్నారు, సదా పవిత్రంగా ఉండాలి, భగవంతుడి ప్రేమను మనలో మర్జ్ చేసుకోవాలి. అపవిత్రత యొక్క రూపురేఖలు కూడా ఉంచకూడదు. హోలీ అంటే అర్థమే కాల్చటం, జరుపుకోవటం. బయట వారు ఏం చేస్తారు? ఆ అవసరం లేని వస్తువులను కాలుస్తారు. కానీ మీరేం చేయాలి? పాత సంస్కారాలను కాల్చేసి
కొత్త దైవీ సంస్కారాల మిలనం చేసుకోమని. రోజంతటిలో ఏదో కాసేపు 5-10 నిమిషాలు ఉండడం కాదు. సదా ఇదే దృఢ సంకల్పం చేయాలి. నేను ఒక పవిత్రమైన ఆత్మగా అవ్వాల్సిందే. వినాశనం ఎప్పుడు జరుగుతుందనేది కాదు. ఆ వినాశనం కంటే ముందు నేను ఆత్మ అంత తయారీగా అవుతున్నానా? సంపూర్ణ పవిత్రత యొక్క మెరుపు నా ఈ మస్తకంలో సదా మెరుస్తూ ఉందా? నయనాలలో పవిత్రత మెరుపు కనిపిస్తుందా? నా కళ్ళ ద్వారా పవిత్రత మెరుపు కనిపిస్తుందా? నా మాటల్లో మధురత, విశేషత, అమూల్యమైన మాటల పవిత్రత కనిపిస్తుందా? నా చేష్టల్లో నిర్మాణత, సంతుష్టత కనిపిస్తుందా? నా ప్రతి ఆలోచనలో శుభ భావన, శుభ కామన అనే పవిత్రత మెరుపు కనిపిస్తుందా? ఓవరాల్ నేను ఒక పవిత్రమైన ఫరిస్తా ఆత్మగా తయారవుతున్నానా? నేను ఒక శ్రేష్టమైన పూజ్య ఆత్మగా తయారవుతున్నానా అనేది చెక్ చేసుకోవాలి. ఇదే సంపూర్ణ పవిత్రతకు డెఫినేషన్. ఈ విధంగా బాబా యాత్ర చెప్తున్నారు. నలువైపులా సదా బాబాతో ఉండేవారు, సదా బాబాని తమ సహచరులుగా చేసుకునేవారు, పురుషార్థం చేసుకునేవారు, భవిష్య రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకుని హోలియస్ట్ మరియు హైయెస్ట్ ఆత్మలకి బాప్ దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ओम शांति. వరదానం: సమయాన్ని శిక్షకునిగా చేసుకుని బదులుగా తండ్రిని శిక్షకునిగా చేసుకున్నట్టయితే మాస్టర్ రచయిత అవుతారు. చాలా మంది పిల్లలు ఏం చేస్తారు? సేవ అనే ఉల్లాసం ఉంది, కాకపోతే వైరాగ్య వృత్తి పైన అటెన్షన్ తక్కువైపోతుంది. సో ఏమైపోతుంది? నిర్లక్ష్యం వచ్చేస్తుంది. నడుస్తుందిలే, జరుగుతుందిలే, అయిపోతుందిలే, వచ్చేస్తుందిలే, ఈ విధంగా ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటారు. సో అందుకని సమయానికి బాగైపోతుందిలే బదులు మనం ఏం చేయాలి? పక్కా బాగు అవ్వాల్సిందే. నేను ఎవరిని? మాస్టర్ రచయితను. నేను అన్ని తీర్చిదిద్దే వారిని, శిక్షకుడిని అని భావించగలిగాను. స్లోగన్: తండ్రి పాలనకు రిటర్న్ ఏంటంటే స్వయాన్ని మరియు సర్వులను పరివర్తన చేయడంలో సహయోగం ఇవ్వడం. బ్యూటిఫుల్ పాయింట్. నేను చేంజ్ అవ్వాలి, ఇతరులు చేంజ్ అవ్వడంలో నేను ఒక ఇన్స్ట్రుమెంట్ గా అవ్వాలి. ఇదే పరమాత్మ పాలనకు ఒక ప్రూఫ్. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్: నా మాటల్లో మధురతను తీసుకొని వస్తాను, నా కళ్ళల్లో పవిత్రతను తీసుకొని వస్తాను, నా ఆలోచనలో శుభ భావనను తీసుకొని వస్తాను, నా నడవడికలో ఒక శ్రేష్టతను తీసుకొచ్చి సంపూర్ణ పవిత్రమైన ఆత్మను అనే స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓకే, రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, సహయోగిని, స్థిరమైన వారిని, నిశ్చింతుడను, శ్రేష్టమైన వారిని, ఉన్నతమైన వారిని, పవిత్రత స్వరూపాన్ని, సర్వంశ త్యాగిని, ఆత్మనైనా నా భృకుటి మధ్య స్థానంలో పవిత్రతా కిరణాలు కనిపిస్తున్నాయి, మెరుస్తున్నాయి, ప్రకాశిస్తున్నాయి. ఈ ప్రకాశం నలువైపులా వ్యాపిస్తుంది. నా చుట్టూ ఒక కిరణాలుగా వ్యాపిస్తుంది. ఈ కిరణాలు నా ఇంట్లో ప్రతి ఒక్కరి పైన ప్రకాశితం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ పవిత్రత మెరుపును అనుభవం చేసుకుంటున్నారు. నేను దివ్యమైన ఆత్మ,
నా పవిత్రత కిరణాల ద్వారా ప్రతి కోణ కోణాన్ని పవిత్రంగా, స్థిరంగా, ఆకర్షణీయంగా చేస్తాను. నేను భగవంతుడి ప్రియమైన పవిత్ర ఆత్మను, శ్రేష్ఠ ఆత్మను, నిర్వికారి ఆత్మను, ఉన్నతమైన ఆత్మను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా జీవితాన్ని ఇంత చక్కగా తయారు చేశారే, ఇంత శ్రేష్టంగా తయారు చేశారే, ఇంత ఉన్నతంగా తయారు చేశారే. సదా మీ శ్రేష్టమైన మార్గంలో నడుస్తూ స్వపరివర్తన, విశ్వ పరివర్తన అనే కార్యంలో నా దివ్యమైన అడుగును వేయటానికి ప్రయత్నిస్తున్నాను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ నా తండ్రి ద్వారా పవిత్రమైన కిరణాలను తీసుకుంటుంది. ఆ కిరణాల ద్వారా నేను హోలియెస్ట్ ఆత్మను అనే స్థితిలో సదా ఉండటానికి ప్రయత్నిస్తాను.